అందరికీ నమస్కారం అండి. నా విషయానికొస్తే నేను ఇప్పుడు 25th సీరీస్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అలాగే అంతకుముందు 19 సీరీస్‌లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. నేను పర్టిక్యులర్‌గా మెన్షన్ చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, మనకి పాడుతా తీగలో ఖచ్చితంగా పేరెంట్స్‌కి యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందండి. అంటే మనము వర్క్‌షాప్ రోజు కానీ, రిహార్సల్స్ అప్పుడు కానీ, షూట్ డే రోజు కానీ, ప్రతిరోజు మనతో పాటు మన పేరెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా వస్తారు. వీటికే కాదు, షూట్ డే రోజు మేకప్ జరిగినా, కాస్ట్యూమ్స్ వాళ్ళు కాస్ట్యూమ్స్ ఇచ్చినా, లేకపోతే కాస్ట్యూమ్ చేంజ్ ఉన్నా కూడా ఎక్కడైనా సరే మనతో పాటు మన పేరెంట్స్ పక్కనే ఉంటారండి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని సొంత పిల్లల్లాగానే చూసుకుంటారు. ప్రొడక్షన్ వాళ్ళు కానీ, డైరెక్షన్ వాళ్ళు కానీ, జడ్జెస్ కానీ, ఆర్కెస్ట్రా టీమ్ కానీ, మా మెంటర్స్ కానీ, లేకపోతే అక్కడ మమ్మల్ని పై ఎత్తున చూసుకునే వాళ్ళు కూడా సొంత పిల్లల్లాగానే చూసుకుంటారండి. మేకప్ వాళ్ళైనా సరే అలానే చూసుకుంటారు. పర్టికులర్గా ఈటీవీ వాళ్ళు, పాడుతా తీగ వాళ్ళు ఆడపిల్లల సేఫ్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. పైగా ఆడపిల్లలు అంటే వాళ్ళు ఇంకా మంచిగా చూసుకుంటారు అనమాట. ఆఫ్ స్క్రీన్లో కూడా జడ్జెస్ అనే వాళ్ళు మాకు ఎంతగానో సపోర్ట్గా ఉండేవాళ్ళు. అలాగే మాకు ఎన్నో సలహాలు సూచనలు అనేవాళ్ళు ఇచ్చేవారు. వాళ్ళు కూడా మమ్మల్ని వాళ్ళ పిల్లల్లాగానే ట్రీట్ చేసేవాళ్ళు. మనం ఏమైనా తప్పులు చేస్తే ఇది కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పడం కానీ, మనకు యాక్చువల్గా అలా తప్పులు చెప్పేవాళ్ళు దొరకడం అనేది మన మన అదృష్టం. మన అనుకునే వాళ్ళు మాత్రమే మనకి అలాగా మన మిస్టేక్స్ని చెప్తారు కదండి. సో అలాంటి జడ్జెస్ ముందు పాడడమే మేము అదృష్టంగా భావిస్తున్నాము. అలాంటి ఒక మంచి షోలో మేము ఒక పార్టిసిపెంట్ అయినందుకు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము.